ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డా, లక్ష్మీదేవి తీర్పు వచ్చేసింది తల్లి. రేపు వచ్చే శుక్రవారం 12 గంటలలోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే. ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అజాగ్రత్తగా ఉండకు. ఎందుకు అంటే, నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్న సమయం అమ్మాది. నీ జీవితాన్ని ఒక సుడు తిప్పబోతున్నటువంటి ఒక సమయం. ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే బంగారం లాంటి అవకాశాన్ని, వచ్చిన అదృష్టాన్ని, నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చిన నీ అదృష్టాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకున్నట్టే అవుతుంది. ఆ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి తల్లి ఎప్పుడు పడితే అప్పుడు తీర్పు ఇవ్వదు బిడ్డా. ఈరోజు నీ విషయంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటో నువ్వు తెలుసుకో అంటూ అమ్మవారు ఈరోజైతే మనకు తెలియనటువంటి ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి. మరి అమ్మవారి ఆ మాటల వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఎందుకు అమ్మవారు అలా అంటున్నారు, లక్ష్మీ అమ్మవారు తీర్పు ఇవ్వడం ఏంటి, అది కూడా శుక్రవారం రాత్రి 12 గంటల దగ్గర ఇవ్వటం ఏంటి తీర్పు అనేది, మన జీవితంలో అమ్మవారు ఒక అత్యద్భుతాన్ని సృష్టించబోతున్నారు అని, శుక్రవారం రాత్రి 12 గంటల లోపు జీవితంలో అదేంటో తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ను కనుక నాకు సపోర్ట్గా నిలవండి. ఒక ఫ్యామిలీ అండి మనందరం. అక్కడ ఏంటంటే, ఒక పిల్లవాడు అంటే ఇంకా అప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి చెడు సహవాసాలు పట్టి అసలు మాట వినకుండా చెడిపోతున్నాడు. అంటే ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కన్నీళ్లు పెట్టుకుని కూర్చున్నారు. ఇక అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో అసలు ఏంటి ఈ విషయం, ఇలా అంటే ఎంత చెప్పిన మాట వినట్లేదండి, చెడుదారులు పట్టిపోతున్నాడు, మాట వినడం లేదు అని ఎంతో భయంగా ఉంది అక్క, నాకు చాలా అని తను నాతో చెప్పుకుంది. నాకు బాధగా అనిపించింది. 10th క్లాస్ అయ్యింది, ఇంటర్లోకి అడుగుపెట్టాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతూ నాతో, అక్క దీనికి పరిష్కారం ఏంటి అక్క అని చెప్పి నువ్వు పదే పదే అడిగింది. ఆ రోజు నాకు ఒక్కసారే, అంటే సమాజంలో ప్రస్తుతం ఎలా ఉందో మనకు తెలుస్తున్నాం కదండి. ఆ అబ్బాయి చెడు వ్యసనాలు పడ్డాడు, చెప్పిన మాట వినట్లేదు అని వాళ్ళ అమ్మగారు నాతో చెప్పడం వల్ల నేను అన్నానన్నమాట, అమ్మ ఒక్కసారి అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఏదో ఒక అంటే రాడక్క అలా ఇష్టపడడు అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ ఏదైనా సరే అమ్మవారి కుంకుమ తను నుదుటున ఎప్పుడైనా నువ్వైనా బలవంతంగా అయినా సరే కొంచెం పెట్టడం అది స్టార్ట్ చేయమ్మా అని చెప్పాను. చెప్తే అక్క సరే అక్క అని చెప్పి తను పడుకున్నప్పుడు ఎప్పుడో అమ్మవారి కుంకుమ అనేది ఆ పిల్లవాడికి పెట్టడం కొంచెం స్టార్ట్ చేసింది నిదానంగా. ఆ పిల్లవాడిలో కొంచెం మార్పు రావడం మొదలుపెట్టింది. అలాగ అమ్మవారి గుడికి తీసుకెళ్ళటము, అలాగ కొంచెం పిల్లవాడి లైన్లో పడుతూ నిజంగా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడండి తను. నాకు అక్క మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలక్క, మీ అమ్మవారికి మీకు నేను చెప్పి చాలా సంతోషంగా అయితే అండి, నాకు నా బిడ్డ ఏమైపోయేవాడో నక్క లేకపోతేను అని చెప్పి థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆవిడ చెప్పిందండి. అమ్మవారి ఆశీస్సులతో నిజంగా ఖచ్చితంగా ఎవరైనా సరే మారి తీరుతారు ఫ్రెండ్స్. పిల్లలు తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా అమ్మవారి కరుణ అనేది వాళ్ళ పైన మనం ప్రసరించేటట్లు మనం చేయాల్సిన బాధ్యత మనదే. ధనం అయినా సరే, ఏదైనా బిడ్డల భవిష్యత్తు కోసం మనం ధనం కొంచెం ఏదైనా కూడబెట్టాలి అని కూడా అనుకుంటాం. అలాంటి టైంలో మన దగ్గర నిలబడట్లేదు అని బాధపడే వాళ్ళైనా సరే, ఏదైనా ఇబ్బందితో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా నాకైతేనండి ఓ చిన్న కామెంట్ ద్వారా మీకున్న సమస్యను తెలియచేయండి. నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజల ద్వారా ఒక్కసారి మీ పేర్లన్నీ చదివించి మీకు ఉన్నటువంటి
సమస్యను అమ్మవారికి షేర్ చేస్తాను. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే అండి ఇలా అంటున్నారు, బిడ్డ రేపు వచ్చే శుక్రవారం రాత్రి 12 గంటల సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు, మిస్ చేసుకోకు. వదులుకున్నావు అంటే జీవితాంతం బాధపడతావు. ఎందుకు అంటే వచ్చే శుక్రవారం రాత్రి 12 గంటల లోపల లక్ష్మీ అమ్మవారు నీకు కలలో కనిపించి ఒక ప్రశ్న అడగబోతుంది. దానికి నువ్వు సరైన సమాధానం చెప్పావు అంటే ఆ సమాధానం మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ లక్ష్మీ కటాక్షం నీ మీద కలగాలా వద్దా అన్నది కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. బిడ్డ జాగ్రత్త, ఇది నేను నీకు ఇస్తున్నటువంటి బంగారపు లాంటి అవకాశం. నీ కోసం నేను ఏరి కోరి తీసుకొచ్చాను. నీ కోసం నేను లక్ష్మీ అమ్మవారి దగ్గర మాట తీసుకున్నాను. నా బిడ్డ జీవితంలో మంచి రోజులు ప్రసాదించమ్మా. నా బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నీ కృప, నీ దయ వాళ్ళ మీద ఉండాలి తల్లి. నీ కరుణ వాళ్ళ మీద కురిపించు అంటూ అమ్మవారిని అడిగి నేను మాట తీసుకున్నాను. బిడ్డ, నా మాటను నువ్వు నిలబెట్టు, నా మాటను పోగొట్టవద్దు తల్లి. ఎప్పుడూ కూడా నువ్వు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నావు కదా. నాకు ఇంకా ఎన్నాళ్ళు తల్లి దుర్గమ్మ ఈ కష్టాలు, ఎంత కష్టపడినా కూడా నాకు డబ్బు అన్నది, నా అవసరాలకు సరిపడా డబ్బు అన్నది నాకు అందడం లేదు. నా కష్టాలు తీరే మార్గం నాకు కనపడడం లేదు. నేను బ్రతికినంతకాలం ఇంతేనా దుర్గమ్మ తల్లి? నా జీవితంలో సుఖాలు సంతోషాలు ఏమి ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నావు కదూ బిడ్డ. వాటన్నింటినీ దూరం చేయాలనే నేను అమ్మవారి దగ్గర మాట తీసుకున్నాను. అమ్మ తీర్పు వచ్చేసింది. అమ్మ తీర్పు ఏంటి అంటే నువ్వు వినాలంటే ఇప్పుడు నా మాటలు ఒక్క 2 నిమిషాలు విని తీరాల్సిందే బిడ్డ. ఎప్పుడు అడుగుతుంటావు కదా, అమ్మ మనుషులందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు? కొంతమంది ధనవంతులు, మరికొంతమంది బీదవారుగా ఎందుకు ఉంటారు? నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా. కొంతమంది ఎంతో కష్టపడతారు, కానీ ధనవంతులు మాత్రం కాలేరు. వారు పేదవారుగానే ఉండిపోతున్నారు. మరి పేదవారు ధనవంతులుగా మారాలి అంటే ఏం చేయాలి తల్లి? ప్రతి మనిషికి ఒక్కటే కోరిక, నేను ధనవంతునిగా, డబ్బు ఉన్నవారిగా, నా చేతి నిండా డబ్బులతో జీవించాలి, నా వద్దకు పేదరికం రావద్దు అని కోరుకుంటారుగా. మరి ఎందుకు అంటే పేదరికం మనిషిని ఎప్పుడు కూడా శారీరకంగా, మానసికంగా దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందుకే ఆ పేదరికాన్ని ఎవ్వరు కూడా ఇష్టపడరు. నా జీవితంలో కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా. అమ్మవారు అమ్మ మరి రేయింబవళ్ళు కష్టపడుతున్నా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా వారు ధనవంతులు ఎందుకు కాలేకపోతున్నారు తల్లి? ఎప్పుడూ పేదవారుగానే ఎందుకు ఉండిపోతున్నారు? అసలు ఈ పేదరికం నుంచి ఎందుకు బయటపడరు? ఈ పేదరికం నుంచి బయటపడితే రోజంతా ఒకటి ఉంటుందా, నేను ధనవంతురాలుగా మారాలి అంటే దానికోసం నేను ఏం చేయాలి దుర్గమ్మ తల్లి అంటూ అడుగుతూ ఉంటావు కదా బిడ్డ. నువ్వు ఏం చేయాలో తెలుసా? చాలా చిన్న పని తల్లి. ఆ పని చేయకుండా ఉండడం వల్లనే నువ్వు ఈరోజు ఇన్ని కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉన్నావు. పేదరికంలో మగ్గిపోతూ ఉన్నావు. డబ్బు అన్నది నీ కళ్ళు చూడలేకుండా ఉన్నావు. ధనవంతురాలిగా, డబ్బున్న వారిలాగా నువ్వు మారలేకపోతున్నావు. లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద లేకుండా నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు. తెలిసి కూడా ఆ పని చేస్తున్నావు. ఆ పని ఏంటో తెలుసా బిడ్డ? నీకు తెలియాలి అంటే నేను చెప్పే సందేశం పూర్తిగా విను. ఎందుకంటే ఇది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో జరుగుతుంది. అది కూడా నువ్వే చేస్తున్నావు. అది తెలుసుకుని ఆ తప్పు మళ్ళీ చేయకపోతే లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అమ్మ మాట నా మాటగా చెప్పమని నాకు పంపింది బిడ్డ. అందుకే ఈరోజు చెప్తున్నా, లక్ష్మీ అమ్మ మాట నా నోట నేను చెప్తున్నా, జాగ్రత్తగా విను అంటూ అమ్మవారైతే ఇలా అయితే కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఇలాగండి, పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. అందరికీ కూడా వివాహం జరిగింది. 4 కొడుకులు, 4 కోడళ్ళు. ఆ మామ వాళ్ళు ఒకే ఇంట్లో ఉండేవారు. ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు, చాలామందికి సహాయం చేసేవాడు, పుణ్యకార్యాలు చేసేవాడు. సుఖంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నా ఇలా కాలం గడుస్తూ ఉంది. అందరూ ఒకే ఇంట్లో ఉండడంతో వారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాపారి కలలోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ వ్యాపారితో ఇలా అంటుంది, నాయనా, నేను లక్ష్మీదేవిని, నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను.
ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా నీ ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు ఇక నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ వ్యాపారి చాలా బాధపడుతూ, అమ్మా ఎందుకలా అంటున్నావమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నా వద్దే ఉండిపో అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు 25 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను కదా, ఇంకా సరిపోలేదా? ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మా నువ్వు నా ఇంట్లో ఉన్నావని నన్ను అందరూ సమాజంలో గౌరవిస్తూ ఉన్నారు, గుర్తింపునిస్తూ ఉన్నారు. నన్ను ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తున్నారు. నా వద్ద కావలసినంత ధనం ఉన్నదని నమ్మకంతో నేను గుడికి వెళ్ళడం కూడా మానివేశాను. పేదవారు సేవలు చేయడం, ప్రేమగా మాట్లాడడం కూడా వదిలేశాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఉండి ఇలా అంటుంది, నేను నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని, నువ్వు భక్తి కార్యాలు చేయవద్దని, అలాగే బంధువులతో నీ తోటి మనుషులతో ప్రేమగా ఉండవద్దని నేను నీకు చెప్పలేదు కదా? ఏమైనా నీకు చెప్పానా ఎప్పుడైనా? మరి నీవు ఎందుకు అలా చేశావు? అందుకే నాయనా నేను ఇక్కడ ఉండలేను, తప్పకుండా వెళ్ళిపోతాను. నేను ఎల్లప్పుడూ ఒకే దగ్గర ఆగలేను, అది నీకు కూడా తెలుసు. నేను అందరి వద్ద తిరుగుతూ ఉంటాను అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మా నువ్వు వెళ్ళిపోతే నా వద్ద ధనం ఉండదు కదా, నా వద్ద డబ్బు లేకపోతే నాకు సమాజంలో గౌరవం కూడా ఉండదు. అంతెందుకు తల్లి, ధనం లేకపోతే నా బంధువులే నన్ను పట్టించుకోరు, నా తోటి మనుషులే నన్ను గుర్తించరు. ఇన్ని రోజులు ఎంతో గొప్పగా విలాసంగా ఉంటూ ఇప్పుడు ధనం లేకుండా కటిక దరిద్రంలో బతకలేను. దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దమ్మా అని కోరుకుంటాడు, బ్రతిమలాడుకుంటాడు ఆ వ్యాపారి. బాధను చూసిన లక్ష్మీదేవికి అతనిపై దయ కలుగుతుంది. అతనితో ఇలా అంటుంది, నాయనా నువ్వు బాధపడకు, నేను నీకు వెళ్లే ముందు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా కేవలం ఒకే ఒక్క వరాన్ని ఇస్తాను. బాగా ఆలోచించుకుని వరాన్ని అడుగు. ఒకే అవకాశం కనుక జాగ్రత్తగా ఆలోచించుకుని వరం అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి, అమ్మా నేను ఇప్పుడు ఏమీ అడగలేను. నేను మా ఇంట్లో ఉన్న నా కొడుకులు కోడళ్ళు అందరినీ అడిగి వారి సలహా తీసుకుని అప్పుడు అడుగుతాను. నాకు కొంచెం సమయం ఇవ్వు తల్లి, దయచేసి మీరు రేపు రండి. నేను ఈరోజు మా వాళ్ళతో మాట్లాడి విచారించుకుని నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి సరే అని చెప్పి అతని కలలో నుంచి అదృశ్యం అవుతుంది. ఉదయం లేవగానే ఆ వ్యాపారి అందరి కోడళ్లను పిలిచి, అమ్మా చూడండి, ఇక ముందు మనం పేదవాళ్ళం కాబోతున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న నలుగురు కోడళ్ళు ఆశ్చర్యపోతూ, మామగారు మీరు ఏమి మాట్లాడుతున్నారు? మనం పేదవాళ్ళం కావడం ఏంటి? మన వద్ద చాలా డబ్బు ఉంది, ధనం ఉంది కదా, మరి అలాంటప్పుడు మనం పేదవాళ్ళంగా ఎలా మారిపోతాము అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, రాత్రి లక్ష్మీదేవి నా కలలో కనిపించిందమ్మా. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, కానీ వెళ్లే ముందు ఒక వరం ఇచ్చి వెళ్తాను అని చెప్పింది. నేను మిమ్మల్ని అడిగిన తరువాత ఆ వరం ఏమి కావాలో చెబుతానని చెప్పాను. ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం బీదవారిగా మారిపోతాం. ఇక ఆ తరువాత ఏమి జరుగుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఆమె వెళ్లే ముందు ఒక వరం ఇస్తాను అని చెప్పింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వరం. నాకు ఏం వరం అడగాలో అర్థం కావడం లేదు, ఇక మీరే చెప్పండి అంటూ పెద్ద కోడల్ని అడుగుతాడు మామగారు. అప్పుడు పెద్ద కోడలు, మామగారు లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే మీరు వజ్రాలు బంగారం కావలసినంత ధనం అడగండి అని అంటుంది. ఇక ఆ వ్యాపారి రెండవ కోడల్ని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆ కోడలు, మామగారు మీరు లక్ష్మీదేవితో పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార భవనాలు అడగండి, వాటి నుండి మనకు ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది, దానితో మనం సుఖంగా బతకవచ్చు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి మూడవ కోడలను పిలిచి, అమ్మ నువ్వు కూడా చెప్పు, నేను ఏం వరం అడగాలి అని అంటాడు. అప్పుడు ఆ మూడవ కోడలు, మామగారు మీరు ఈ నగరంలోని మొత్తం భూమిని కోరండి, ఈ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు ధనం వస్తుంది, అప్పుడు మనం ఎప్పటికీ పేదవాళ్ళం కాలేం కదా అని అంటుంది. ఇక చివరిగా చిన్న కోడల్ని పిలిచి, అమ్మా నువ్వు చెప్పు, లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు. అప్పుడు చిన్న కోడలు, మామగారు
మనకు ఈ బంగారము వద్దు, పెద్ద పెద్ద భవనాలు వద్దు, ఈ నగరంలోని మొత్తం భూమి కూడా వద్దు మామగారు. లక్ష్మీదేవిని ఒకే ఒక్క కోరిక కోరండి. అదేమిటో తెలుసా? మనము పేదవారిగా ఉండి కష్టాలు అనుభవిస్తున్నా సరే మా కొడుకు కోడళ్లతో, తండ్రి కొడుకులలో, మామ కోడళ్లలో ఎప్పుడు ప్రేమ ఉండేలా వరం కోరుకోండి. ఇక మనకు మరేమీ వద్దు అని అంటుంది. ఇక నలుగురి మాటలు విన్న వ్యాపారి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించి, నాయనా ఏం వరం కావాలో అడుగు, ఆలోచించుకున్నావా? మీ వారిని అడిగావా? ఒక మంచి వరం కావాలని ఏది కావాలో ఆలోచించుకున్నావా? సరే, నీకు ఏం వరం కావాలో, ఏం వరం అడుగుతావో అడుగు. నువ్వు మీ వాళ్ళతో విచారించుకుని వచ్చావు కదా, అడుగు. కానీ ఒక్క వరం మాత్రమే అడగాలి, జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మ నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగూ భేదవాళ్ళమైపోతాం. నేను అడిగే వరం ఏంటి అంటే తల్లి, మేము భేదవాళ్ళం అయిపోయి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నాకు, నా కొడుకులకు, నా కోడళ్లకు అంటే నా కుటుంబంలో ఉన్న వారి అందరికీ కూడా ఒకరిపై ఒకరికి ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలా, నా కుటుంబంలో ఎప్పుడూ గొడవలే జరగకుండా వరం ఇవ్వు తల్లి అని కోరుకుంటాడు ఆ వ్యాపారి. ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి, నాయనా బాగా ఆలోచించుకో, నువ్వు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నావు, మళ్ళీ నీకు అవకాశం ఉండదు. నువ్వు నీ మనస్ఫూర్తిగా వరం అడుగు. నీకు మనులు కావాలా, మాణిక్యాలు కావాలా, బంగారం కావాలా, డబ్బు కావాలా, ధన సంపద కావాలా, ఏం కావాలి అడుగు. తొందరపడి వరం అడుగుతున్నావు, జాగ్రత్త అంటూ అమ్మ హెచ్చరిస్తుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మ నేను బాగా ఆలోచించుకున్న తరువాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తల్లి అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాయన నాకు కావాలంటే నీకు ఇంకో రోజు సమయం ఇస్తాను, మంచివాడివి కనుక అందుకే నీకు ఇంతగా చెబుతున్నాను, వేరే ఏదైనా మంచి వరాన్ని అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మ నాకు ఏమీ వద్దు, నాకు ఒకే ఒక వరం ఇవ్వండి. మేము పేదవారిగా ఉన్నా సరే మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వండి అని అడుగుతాడు. ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషించి, నాయనా ఇక నువ్వు బాధపడకు, నువ్వు కోరినట్టే నీకు వరం ఇస్తాను, వరం ప్రసాదిస్తాను. అంత మాత్రమే కాదు, ఇక ముందు నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని అంటుంది. అప్పుడు వ్యాపారి ఎంతో సంతోషంతో, అమ్మా నువ్వు వెళ్ళిపోతాను అన్నావు కదా, మళ్ళీ ఏమైందమ్మా, ఇక్కడే ఉంటాను అని అంటున్నావు, నువ్వు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం తల్లి, కానీ నువ్వు ఎందుకు మార్చుకున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మా అని అడుగుతాడు. ఎప్పుడైతే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో, ఏ ఇంట్లో గొడవలు జరగవో, ఏ ఇంట్లో అందరూ కలిసి ఉంటారో, ఎక్కడ భక్తి ఉంటుందో, ఎక్కడ తల్లిదండ్రులు గౌరవింపబడతారో, ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో, ఎవరు ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటారో నేను అక్కడే ఉంటాను. ఇక నువ్వు అడిగిన వరం ప్రకారం నీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది, నీ వారు అంతా కలిసే ఉంటారు. ఇక మిమ్మల్ని విడిచి నేనెటు వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను, ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది లక్ష్మీమాత. ఆ మాటలు విన్న వ్యాపారికి చాలా సంతోషం కలిగి లక్ష్మీదేవి పాదాలకు నమస్కరించుతారు. ఇక అమ్మవారు దుర్గమ్మవారు ఇంతటితో కథ చెప్పడం అయితే ఆపారండి. మరి ఈ కథ ద్వారా అమ్మవారు మనకు ఇస్తున్న సందేశం ఏంటి? బిడ్డా చెప్పాను కదా, ఆ లక్ష్మీదేవి రేపు వచ్చే శుక్రవారం లోపల రాత్రి 12 గంటల లోపు నీకు తీర్పు ఇచ్చేసింది. నీ జీవితంలో జరిగేది ఇదే అని చెప్పాను కదా, నువ్వు చేస్తున్న తప్పు ఏంటో కూడా చెప్పాను కదా, నీ పేదరికానికి, నీ కష్టానికి, కన్నీళ్ళకి తప్పు కూడా నువ్వే చేస్తున్నావు. ఆ తప్పులకు కారణం ఏమిటో నీకు నువ్వే అని చెప్పాను కదా. నీకు ఇప్పటికే నా సందేశం ఏంటో, నా మాటలు ఆంతర్యం ఏంటో, అంతరార్థం ఏంటో అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. బిడ్డ, ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో అలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదు. ఏ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవింపబడరో, ఏ ఇంట్లో భక్తి ఉండదో, ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉండకపోతే పేదరికం ఉన్నట్లే.
ఈ విధంగా మనుషులకు పేదరికం వస్తుంది. బిడ్డ, ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడకుండా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వారి ఇంట్లో నివాసం ఉంటుంది. అలాంటి వారు కూడా ధనవంతులు అవుతారు. అలాంటి ఇల్లు అంటేనే నీ దుర్గమ్మకు కూడా చాలా చాలా ఇష్టం. అలా ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషితోనూ ఎవరైతే ప్రేమగా ఉండి దైవ కార్యాలు చేస్తూ ఉంటారో, దైవ భక్తిలో ఉంటారో, ఒకరినొకరు గౌరవించుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారో, ఎక్కడైతే మోసం చేయరో, ఎక్కడైతే అబద్ధాలు చెప్పరో అక్కడ నీ దుర్గమ్మ తప్పకుండా కొలువై ఉంటాను. తల్లి, నీ దుర్గమ్మకు కూడా అలాంటి చోటు అంటే చాలా ఇష్టం. బిడ్డ, చెప్పాను కదా నీ పేదరికానికి కారణం ఏంటి అని లక్ష్మీ అమ్మ ఇచ్చిన తీర్పు ఏంటో నీకు అర్థమైంది కదూ. నీ ఇంట్లో కూడా ప్రతిదానికి చిరాకులు పరాకులు అరుచుకుంటూ గోలలు చేసుకుంటూ ఒకరికి ఒకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ మనశ్శాంతి లేకుండా బ్రతికేస్తున్నారు కదా. ఇలా ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం బిడ్డ. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదమ్మా. నీకు అనుకున్న పనులు జరగవు. నీ దుర్గమ్మ కూడా నీ వైపు చూడాలంటేనే భయపడుతుంది. బిడ్డ, ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఉంటుందో అక్కడ ఏ భగవంతుడు నివసించలేరమ్మా. ఎటువంటి ధనము సంపదలు కూడా రాలేవు. ఆ ఇంట్లో మొత్తానికి నకారాత్మక శక్తులు నిండిపోతాయి. జాగ్రత్త తల్లి. ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండు, గొడవలు లేకుండా ఉండు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రేమించు, గౌరవించు. నీతో ఉన్న వాళ్ళందరినీ గౌరవించు. అందరితోనూ మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచినే కోరుకో. అప్పుడు ఈ దుర్గమ్మ నీ సహాయానికి తప్పకుండా వస్తాను. నీ వెంటనే నీడలా ఉంటాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బిడ్డ. నీ దుర్గమ్మ కోరుకునేది ఇదే. ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అయితే అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఇచ్చిన సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. కనక దుర్గమ్మ తల్లికి జై.